ఒక చంద్రవనం అనే ఊరు ఉంది. ఆ ఊరికి ఒక శాపం పట్టి ఉంది. ఆ ఊరి వైపు వెళ్ళిన వారు అక్కడే ఆత్మలుగా ఉంటారు. ఒకరోజు ఒక వ్యక్తి సైకిల్ మీద ఆ ఊరి వైపు వెళుతుండగా అతను కూడా ఒక ఆత్మగా మారిపోతాడు. ఎందుకంటే ఆ ఆత్మలకు రాణి అలా చేస్తుంది. ఆ రాణి పేరు యక్షిత. ఒక సంవత్సరం క్రితం, గతంలో ఆ ఊరు ఎంతో అందంగా మనుషులతో నిండి ఉండేది. ఒకరోజు ఆ ఊరికి ఒక మంత్రికురాలు వచ్చింది. ఆమె ఊరి ప్రజలతో చాలా స్నేహంగా ఉండేది. ఆమె ఊరి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఇలా కొంతకాలం సాగింది. ఒకనాడు ఆ మంత్రికురాలు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్తుండగా ఒక పిల్లవాడు చూసి ఆమె వెనుకకే వెళ్ళాడు. ఆ అడవిలో ఆ పిల్లవాడు కొన్ని దయ్యాలను చూసి గట్టిగా అరిచాడు. ఆ పిల్లవాణ్ణి చూసిన మంత్రికురాలు అతన్ని ఒక ఆత్మగా మార్చింది. అలా రోజు ఒక్కొక్కరిని ఆత్మలుగా మార్చేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ ఊరి ప్రజలకు ఆ మంత్రికురాలిపై అనుమానం వచ్చింది. నిజం తెలుసుకున్న ప్రజలు అదే అడవిలో ఆమెను చంపేశారు. ఆమె చనిపోతూ ఆ ఊరికి శాపం ఇచ్చింది. అలా ఆ ఊరు మొత్తం ఆత్మలున్న ఊరుగా మారిపోయింది.